రోజుకు కొన్ని వేల మంది ప్రయాణించే బేగంపేట్, విద్యానగర్ రైల్వే స్టేషన్స్లో టికెట్స్ ఇవ్వడం దగ్గర నుంచి కంట్రోలింగ్, పోలీస్ విభాగం, అవుట్సోర్సింగ్ ఇలా ప్రతి పని మహిళలే నిర్వహిస్తున్నారు. గత ఏడాది మహిళా దినోత్సవం రోజు ఉమెన్స్ కోసం స్పెషల్గా ఈ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. ఈ రెండు స్టేషన్స్లో మొత్తం మహిళలే కంట్రోల్ చేస్తారు. ఏడాది నుంచి సక్సెస్ఫుల్గా నడుస్తున్న మహిళా రైల్వే స్టేషన్లపై మౌనిక అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. ఒకప్పుడు మహిళలు ఇంట్లో నుంచి బయటికి రావడానికి భయపడుతుండే, కానీ ఇప్పుడు మగవారితో సమానంగా అన్ని రంగాలలో తమ సత్తా ఏంటో చూపిస్తున్నారు. దీనికి నిదర్శనమే ఇప్పుడున్న ఈ స్టేషన్. ఈ బేగంపేట్ రైల్వే స్టేషన్లో లాస్ట్ ఇయర్ ఉమెన్స్ డేకి మొత్తం మహిళలు మాత్రం పనిచేసే విధంగా ఈ స్టేషన్ ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ ఉండే ఉద్యోగస్తుల జీవనశైలి ఎలా ఉంటుంది, మగవారితో సమానంగా పనిచేయడానికి ఎలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ అందుబాటులో పెట్టారు, దాంతోపాటు డైలీ వాళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ని ఇక్కడ ఫేస్ చేస్తారో తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో పాటు ఈ స్టేషన్కి సంబంధించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉద్యోగిని ఉన్నారు. చెప్పండి మ్యామ్, మెయిన్గా మీకు ఇక్కడ ఎలాంటి ఫేసెస్ ఎదురవుతూ ఉంటాయి, ఎలాంటి ఛాలెంజెస్ మీరు తీసుకుంటారు ఇక్కడ? మేడం, మేము ట్రైన్ ఎంఎంటీఎస్ వచ్చినప్పుడు చెక్ చేస్తాం మేడం. చెక్ చేసినప్పుడు ఎవరైనా మదర్స్ బేబీస్ని ఎక్కిచ్చేస్తారు, వాళ్ళు ఎక్కినాక పిల్లలు ఎక్కలేకపోతారు, పిల్లలు ఒకేలా ఎక్కేస్తే మదర్స్ ఎక్కలేకపోతారు. అలాంటప్పుడు మాకు వెంటనే ఇంటిమేషన్ చేస్తారు. మేము వెంటనే సియూజీ ఫోన్ ఉంది కదా, మేము నెక్స్ట్ స్టేషన్కి ఫోన్ చేసి నెక్స్ట్ డ్యూటీ వాళ్ళకి మేము ఇంటిమేషన్ ఇస్తాం. నెక్స్ట్ బ్యాగ్స్ అది మర్చిపోతారు, ల్యాప్టాప్స్ అవి మర్చిపోతే వాళ్ళు మాకు వచ్చి ఇంటిమేషన్ ఇవ్వగానే వెంటనే మేము కాల్ చేస్తాం. కాల్ చేసి నెక్స్ట్ స్టేషన్ కానీ ఆ డ్యూటీలో ఉన్న వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తాం. వాళ్ళు ఇచ్చేసి వెంటనే మాకు కలెక్షన్ చేసి ఇస్తారు మేడం. వాళ్ళకి మెన్తో పాటు కంపేరిటివ్గా ఈక్వల్గా పనిచేయడానికి మీకు ఎలాంటి ఛాలెంజెస్ ఇక్కడ ఎదుర్కొంటారు అండ్ మీకు రైల్వే ఎలాంటి ఫెసిలిటీస్ అందిస్తుంది? మేము మెన్స్తో పాటు ఈక్వల్గా మేము పనిచేసినందుకు మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఇది 1 year క్రితము ఉమెన్ స్టేషన్గా చేశానండి. ఓన్లీ ఉమెన్ స్టాఫ్ ఇక్కడ పనిచేసేది. మాకు అన్ని షిఫ్ట్లు డ్యూటీస్ ఉంటాయి, నైట్ డ్యూటీస్ కూడా ఉంటుందండి. మేము స్టేషన్ మొత్తాన్ని మేము ఇది చేసుకొని మొత్తం చెక్ చేసుకొని ఎట్లాంటి బెగ్గర్స్ కానీ ఎవరైనా పిచ్చి వాళ్ళు వీళ్ళు వస్తే కూడా వాళ్ళని ఎవరిని లోపలికి రాని కూడా అందరినీ బయటికి వెళ్ళగొట్టేస్తాం. రైల్వే ప్రాపర్టీని మేము సేఫ్ గార్డ్ చేస్తామండి. అండ్ మెయిన్గా ఉమెన్స్కి ప్రైవేట్ సెక్టర్లోనే ఎక్కువ అబ్యూస్మెంట్ అలా ఉంటుంది. మెయిన్గా ఇలాంటి దాంట్లో ఎలా మీరు ప్రొటెక్షన్ ఇస్తుంటారు? మేము రైల్వే లేడీస్ కోచ్లో కూడా మేము వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ కోసం చెప్తామండి. రోజు 182 గురించి చెప్తాము, అవేర్నెస్ గురించి. ఇప్పుడు లేడీస్కి ఎవరైనా హరాస్మెంట్ ఏమైనా చేసేది ఉంటే లేడీస్ కోచ్లో వెంటనే మేము వెళ్ళి మాకు కాల్ రాగానే మేము వెంటనే వెళ్ళి నెక్స్ట్ స్టేషన్ నుంచి మాకు కాల్ వచ్చేకి బండి వచ్చే ముందు మేము వెళ్ళి వాళ్ళ దగ్గర కోచ్ దగ్గర అటెండ్ చేసి వాళ్ళకి మేము ఏం హెల్ప్ చేయాలో అది హెల్ప్ చేస్తాం కంపల్సరీ. మెయిన్గా ఉమెన్స్కి ఇట్లా ప్రైవేట్ వాహనాల్లోనే ఎక్కువగా అబ్యూస్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉండే మహిళలందరికీ కూడా 180 గురించి అవేర్నెస్ ఇవ్వడం కూడా జరుగుతుంది చెప్తున్నారు. నెక్స్ట్ మనతో పాటు టికెట్ కలెక్టర్ గారు ఉన్నారు, అడుగుదాం. మీరు చెప్పండి, లాస్ట్ ఇయర్ ఇది అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇది అనౌన్స్ అయిన తర్వాత చాలా బాగుందండి. ఇట్స్ అన్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ అస్. చాలా బాగుంది. ఇంకా మాకు అడ్మినిస్ట్రేషన్ తరఫున చాలా సపోర్ట్ ఉంది. బేసికలీ టికెట్ చెకింగ్ స్టాఫ్కి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే లేడీ టికెట్ చెకర్స్ అనగానే కొంచెం జనాలు కూడా ఎట్లా అంటే దే విల్ ట్రై టు ఎస్కేప్ అనమాట. సో ఇట్స్ టఫ్ జాబ్, బట్ వీఆర్ ఎంజాయింగ్ టుగెదర్. అందరు లేడీస్ ఉన్నారు, కలుసుకొని అందరు చేసుకుంటామండి. ఎట్లా అనిపిస్తుంది? మొత్తం స్టేషన్లో మొత్తం మహిళలే ఉంటారు. సో మీలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేస్తూ ఉంటారు? మా సిసిఐ సార్ ఉన్నారండి, మాకు బాగా సపోర్ట్ ఉంది అడ్మినిస్ట్రేషన్ తరఫున. మాకు అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇప్పటివరకు ఏం ఫేస్ చేయలేదు. సో ఓవరాల్ ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. మీ పేరేంటి, ముందు ఎక్కడ వర్క్ చేస్తారు, ఇక్కడికి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? నా పేరు అనిత అండి. మేము ఎంఎంటీఎస్ స్క్వాడ్ అనమాట. ఎంఎంటీఎస్లో చెకింగ్కి ఎక్కువగా వెళ్తుంటాము. ఫస్ట్ క్లాస్ ఫోకస్ అంతా ఫస్ట్ క్లాస్ అండ్ లేడీస్ కంపార్ట్మెంట్స్. సో మంచిగా అనిపిస్తుంటుంది. ఇంకా ఇలాంటి స్టేషన్స్ హైదరాబాద్ మొత్తం ఉండాలనుకుంటున్నారా? అంటే జెంట్స్తో పోలిస్తే లేడీస్ తక్కువేం కాము. మేము కూడా ఛాలెంజింగ్గా తీసుకొని జెంట్స్కి ఈక్వల్గా పని చేయాలని మాకు ఆశ ఉంటుంది. ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ అనమాట. అంటే వారు ఏది చేయగలుగుతారో ఈవెన్ మేము కూడా చేయగలము అనే కాన్ఫిడెన్స్ మాకు ఉంది. ముందు ఇంకా స్టేషన్స్ లేడీస్ ఉంటే మంచిగానే ఉంటుంది అని మేము అనుకుంటున్నాం. ఓవరాల్ ఒక చెప్పుకోవచ్చు, మెన్తో పాటు ఈక్వల్గా విమెన్ కూడా పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఇక్కడికి ఎంఎంటీఎస్తో పాటు వివిధ జిల్లాలకి వెళ్ళే ట్రైన్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా లాస్ట్ ఇయర్ ఉమెన్స్ డే రోజు పెట్టిన ఈ ఉమెన్ రైల్వే స్టేషన్ ఈసారి ఇంత సక్సెస్ఫుల్గా నడవడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. ప్రజెంట్ ఇది సిచ్యువేషన్. క్యాంపస్ పురుషోత్తంతో మౌనిక, V6 న్యూస్, హైదరాబాద్.